ఎట్లా చేయాలి? ఇప్పుడు మనకి రీచ్ మన ఎమ్మెల్యే ఆలోచించేది రీచ్ లేదు. నాకు కాస్ట్ తగ్గిందనే ఫీలింగ్ జనానికి రావట్లేదు. రీచ్ మనకి ఎక్కడైనా స్టాక్ పాయింట్ మొత్తం 5 యూనిట్స్ బండి రావాలి. అక్కడ కట్టిన చలానా ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 12,000 13,000 వచ్చేస్తుంది సార్. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే సార్, మేము 1 డే వెయిట్ చేయాలి కాబట్టి 1 డే దానికి ఏం చెప్పాలి? 5 ఏళ్ళ అధికారం కూడా అయిపోయింది కదా వాళ్ళు చెప్పినాక. ఇంకా మా నెల మొదలైంది. ఈ నెల మొదలైన దానికే మీరు జీవో, బయటికి రాని జీవో గురించి అడుగుతున్నారు. మరి ఆమె చెప్పిన మాటకు 5 ఏళ్ల పరిపాలన టైం కూడా అయిపోయి వాళ్ళని పక్కన కూడా కూర్చోబెట్టారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారండి? పలకరు. 4,000 రూపాయలు పెన్షన్లు గెలిచిన వెంటనే ఇచ్చారా? ఇక్కడ ఇచ్చాము. కొన్ని ప్రణాళికాబద్ధంగా ఇది చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాణక్యుడు, అదేవిధంగా ఆర్థిక శాస్త్రవేత్త. ఏ రకంగా డబ్బుని, సంపదను సృష్టించాలో తెలిసిన వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఈరోజు ఏ ఒక్క చర్య చేపట్టినా రాష్ట్ర ప్రజలకు బరువు పడకుండా అభివృద్ధి ఫలాలు అందాలా, సంక్షేమ ఫలాలు అందాలా, ఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా జరగాలి. అంతే తప్ప తెలంగాణ మన 4,000 రూపాయలు పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోయినామని. ఇప్పుడు ఇంకా కొంచెం టైం, అప్పుడే ఇప్పుడు నెల రోజుల్లో అన్ని కార్యక్రమాలు చెప్పినవన్నీ జరుగుతాయి. అంత తొందర పోయిన ముందే చూసిందన్నట్టుగా మనం అంత తొందరపడి ఇప్పటికిప్పుడు 5 ఏళ్ళు, రేపటికే 5 ఏళ్ళు అయిపోయేటట్టుగా మాట్లాడితే ప్రజలు కూడా చూస్తున్నారు. కొంచెం ఓపిక ఉండాలి. 100 రోజులు కూడా కాలేదు మేము గెలిచి, మేము అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదు. ఈరోజు మీరు ఎక్కడో బాధను తెచ్చి ఏదో జరుగుతుందని చెప్పి ఈరోజు అమలు చేయలేరు. మీరు అనవసరంగా సాక్షి ఇంకొక పేపర్లో లేనివన్నీ చూపించుకుంటూ, ఇది సమయంగా మీరు ఇచ్చి నెల రోజులు అయింది, అన్ని కార్యక్రమాలు చేస్తాం. కొంచెం ఓపిక పట్టాలి. హామీల అమలు గురించి వైసీపీ పార్టీ మాట్లాడితే దయ్యాలు వేదాలు వహించినటువంటిది. ఎందుకంటే ప్రజలు మీరు ఇచ్చిన హామీల అమలు చేయలేరనే చెప్పి ఈరోజు మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టడం జరిగింది. 151 నుంచి 5 తీసేసి 11 మిగిల్చారు మీకు. ఇప్పుడు ఆశ్చర్యం ఏమంటే చాలా తొందరపడుతున్నారు. నెల రోజులైంది ఈరోజు మా అధికారం వచ్చి. మీరు 5 సంవత్సరాల ఖజానాన్ని ఖాళీ చేసి, అదే రకంగా ఏ రకంగా లోపాభూయిష్టమైనటువంటి మీ ఆలోచనలతోటి ఈరోజు విపరీతమైనటువంటి ఆర్థిక నష్టాన్ని తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి. మరి ఈ సమయంలో నిన్న నేను చూశాను, మీరన్నట్టు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదో చెప్పారని చెప్పారు. వారు ఆ రోజు చెప్పింది ఎప్పుడో చెప్పిన వీడియోని పట్టుకొని ఇప్పుడు చెప్పారనుకుంటున్నారు. ఈ పాత వీడియోలు అదే రకంగా ఉన్నది లేనట్టు చెప్పడం, లేనిది ఉన్నట్టు చెప్పడం అనేది మీ సంస్కృతి. ఇక్కడ నేను ఒకటే అడుగుతున్నా, నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్ర ప్రజలు ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. నెల రోజుల్లో 2 కార్యక్రమాలు, ఒకటి మెగా డిఎస్సీ అన్నాం, 10,000 మందికి పైచిలుకు మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమానికి తెరలేపాం. అదే కాకుండా రెండోది చూస్తే మీకు అవ్వలకు తాతలకు మీరు ఏం చెప్పారు? ఇంటికి పెన్షన్ ఇవ్వలేరు, తెలుగుదేశం వస్తే పెంచడం కుదరదు, వికలాంగులకు ఇవ్వలేరని చెప్పాం. ఈరోజు 7,000 రూపాయల అక్షరాల 4,000 పెంచి 3,000 రూపాయల గతంలో ఉన్న డబ్బుల్ని, అంతేకాకుండా ఇంటింటికి ఒకటే రోజులో వాలంటీర్ల ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈరోజు అద్భుతంగా ఒక రోజులో 100% ఇవ్వగలిగారు. ఇవన్నీ చూస్తుంటే నెల రోజులకే వైకాపా నాయకులు కడుపు నొప్పితో బాధపడి నెల రోజులు అయిపోయింది అనేసరికి 5 ఏళ్ళు అయిపోతుందని చెప్పి మీరు ఈరోజు లెక్కలు వేసుకుంటున్నారు. 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ల సమయమే ఉంటుంది, కొంచెం ఓపిక పట్టాలా. ఇప్పుడే నెల రోజులకి 5 ఏళ్ళు అయినట్టు మీరు అనుకుంటే మనం ఏం చేయలేము. రెండవ విషయం వచ్చి, ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచా తప్పకుండా అమలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమలు చేసేటువంటి ప్రక్రియలో దశల వారీగా అన్ని అమలు చేయడం జరుగుతుంది. ఏదో ఒక వీడియోను పట్టుకుని నెల రోజుల్లోనే మీరు అనే మాటలు, ఇప్పుడు మీరు చెప్పిన మాటలు చెప్పాలంటే 100 ఉన్నాయి. ఇప్పుడు చెప్పడానికి వల్ల టైము లేదు, ప్రెస్ మీట్లో ఇప్పుడు సమయం కూడా కాదు ఇది.
ఒకటే చెప్తున్నాం, చేసిన పనులని చూపించే విధంగా, అదే రకంగా చెప్పిన హామీలన్నీ చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. గతంలో మేము చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా తొలి సంతకం ఏమన్నాం, డిఎస్సి అన్నాం. ఈ డిఎస్సి మీద మెగా డిఎస్సి ఇస్తామని మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇది నిజమా కాదా?